అమరావతిలో తయారవుతున్న ఆంధ్ర సెక్రటేరియట్ కు ఉద్యోగుల తరలింపు పెద్ద ప్రాబ్లంగా తయారైంది. ఉద్యోగుల తరలింపు హైదరాబాద్లోని ఆంధ్ర సెక్రటేరియట్ లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఏపీ ఉద్యోగులు 2 వర్గాలుగా విడిపోయి ఎవరి వాదనలు వాళ్లు వినిపిస్తున్నారు. 2 వర్గాలు వెళ్లడానికి రెడీగానే ఉన్నామని అంటున్నా ఒకే వాయిస్ తో మాత్రం లేరు. మరోవైపు ఈ నెల 27 నుంచి ఉద్యోగులు అమరావతి రావాల్సిందేనని తేల్చి చెప్పారు బాబు. ఏపీ సెక్రటేరియట్ ఉద్యోగుల తరలింపు విషయంలో సెక్రటేరియట్ ఉద్యోగులు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నారు. స్థానికత, ఇళ్ల అద్దెలు, రోడ్ మ్యాప్ అంశాలపై స్పష్టత లేకుండా ఏపీకి ఎలా వెళ్లాలని ఇటీవల ఏపీ గెజిటెడ్ ఉద్యోగుల ఫోరం నేత కృష్ణయ్య నేతృత్వంలో ఉద్యోగులు సీఎస్ ను నిలదీశారు. ఉద్యోగుల తరలింపును వాయిదా వేయాలని లేదా రోడ్ మ్యాప్ ను విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. ఉద్యోగుల హక్కులను కాపాడటంలో అప్సా విఫలమైందని వ్యాఖ్యానించారు ఏపీ గెజిటెడ్ ఉద్యోగుల ఫోరం నేత కృష్ణయ్య. ఉద్యోగుల తరలింపులో తమ ఇబ్బందులను తొలగించమనడం అన్యాయం కాదు, హక్కన్నారు. స్థానికత, హెచ్ఆర్ఏ, ఇతర సమస్యలను తేల్చమనడం గొంతెమ్మ కోరికలేమీ కాదని చెప్పారు. వీటిని తీర్చలేనప్పుడు కనీసం అమరావతికి తరలి వెళ్లండనే ఉత్తర్వులిస్తే తాము అందుకు రెడీ అవుతామని హఠాత్తుగా వెళ్లమనడం కరెక్ట్ కాదని మరికొన్ని ఉద్యోగ సంఘాల నేతలు వ్యాఖ్యానించారు. ఉత్తర్వులిస్తే జూన్ 15 లోపు వెళ్లమన్నా కూడా ఏపీకి వెళ్లడానికి అబ్జెక్షన్ లేదని తేల్చి చెప్పారు. స్పష్టంగా ఒక విషయం చెప్తున్నాను, ఇందులో లోకల్ స్టేటస్ అనేది మా ఉద్యోగుల యొక్క పిల్లల భవిష్యత్తుకు సంబంధించిందే కాదు. మరి ఇంత మేజర్గా ప్రధానమైనటువంటి ఇష్యూను గత 1 సంవత్సరం నుంచి మేము ప్రభుత్వం తీసుకురావడం కొంతమంది వ్యక్తులు చేస్తున్నటువంటి ఆరోపణలు చాలా సత్యదూరం. చివరిగా ఒక మాట చెప్తుంది, రోడ్ మ్యాప్ అడగడం ఎక్కడైనా గొంతెమ్మ కోరిక ఎలా అవుతుంది? జూన్ వచ్చేసి 27 లోపల మేము వెళ్ళాలి, డెఫినెట్గా వెళ్తాం, దేర్ ఈజ్ నో డౌట్. మీకు స్పష్టంగా చెప్తున్నాం, 27 కాదు 15కు రమ్మన్నా ప్రభుత్వం తీసుకెళ్లి అక్కడ కూర్చోమని, ఎక్కడ కూర్చోమంటే కూర్చున్నాం. కానీ మహిళా ఉద్యోగులు ఈరోజు క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. సెక్రటరీలో ఒక బ్లాంకెట్ వేసుకుని పడుకుంటారు, కానీ మేము మా పరిస్థితి ఏందని క్వశ్చన్ చేస్తుంటే వాళ్ళకి ఆన్సర్ ఏ విధంగా ఉంది? అయితే మరో సంఘం అప్సాకు లీడర్ గా ఉన్న మురళీకృష్ణ మాత్రం జూన్ 27 నుంచే ఏపీకి వెళ్లడానికి రెడీ అంటున్నారు. ఆంధ్రకు వెళ్లడం ఇష్టం లేని వారే తరలింపు వాయిదా కోరుతున్నారని, ఉద్యోగుల తరలింపు విషయంలో తామే అసలైన ప్రతినిధులమని అంటున్నారు మురళీకృష్ణ. స్వలాభం కోసం ఇలాంటి ప్రకటనల్ని చేసేవారిని పట్టించుకోవద్దన్నారు. జూన్ 27 నుంచి ఏపీ ప్రభుత్వ పాలన అమరావతి నుంచే జరుగుతుందని, ఆ పాలనలో తామందరం పాలు పంచుకుంటామని ప్రకటించారు. అమరావతికి రాము అని ఏ రోజున కూడా మా ఉద్యోగ సంఘాల తరపున మేము చెప్పలేదు. గత 4 నెలల నుంచి కూడా అమరావతి రావడానికి మేము సిద్ధంగానే ఉన్నాం. దానికి అనుగుణంగా మా ఉద్యోగులను సన్నద్ధం చేస్తున్నాం. ప్రభుత్వ ఉన్నతాధికారులు గారిని, మంత్రి గారు కానీ మేము కోరుకున్నది ఒకటే, మీరు ఒక రోడ్ మ్యాప్ అనేది స్పష్టంగా ఇస్తే ఉద్యోగుల్లో కన్ఫ్యూజన్ ఉండదు. సచివాలయంలో కొంతమంది మా మిత్రులు వాళ్ళ యొక్క స్వలాభాల కోసం మీటింగ్ పెడితే వీళ్ళు మేము నెక్స్ట్ ఇయర్కి పోస్ట్ పోన్ చేపిస్తాము అని చెప్పడం అది ఎంతవరకు సబబు? అయితే అమరావతిలో కడుతున్న టెంపరరీ సెక్రటేరియట్ ను ఈవేళ సీఎం చంద్రబాబు నాయుడు చూశారు. సెక్రటేరియట్ లో బిల్డింగులు కొంతవరకు అయ్యాయని, ఈ నెల 27 నుంచి ఉద్యోగుల్ని రప్పిస్తామని, నిర్మాణాల ప్రోగ్రెస్ ని బట్టి ఉద్యోగులు ఎవరెవరు ఎప్పుడెప్పుడు రావాలన్నది నిర్ణయిస్తామన్నారు. 27కు ఎన్నైతే అని ముందుగానే చెప్తాం, వాళ్ళందరూ వస్తారు. అక్కడి నుంచి ఒక 4 రోజులు అటు ఇటు బిల్డింగ్స్ పూర్తయితే అవన్నీ కూడా ఇన్ఫార్మ్ చేస్తాం. దానిపైన ఒక్కొక్క డిపార్ట్మెంట్ వచ్చి ఇక్కడ ఆక్యుపెన్సీ చేసే పరిస్థితి వస్తుంది. ఇవి కాకుండా ఇంకా ఇక్కడ ఇంటీరియర్గా ఏవైతే ఉన్నాయో చూస్తే ఇవన్నీ కూడా కొంతవరకు 27కి అవుతుంది, కొంత ఒక వారం 10 రోజులు అటు ఇటు అవుతాయి. తరలింపు అంశంలో ఒకరిపై ఒకరు పరస్పర ఆరోపణలు చేసుకున్నా ఉద్యోగ సంఘాల నేతలు చెప్తున్న కొన్ని అబ్జెక్షన్లు సజావుగానే అనిపిస్తుండటంతో సర్కారుపై ఒత్తిడి పెరిగినట్లయింది. ఇక విషయం మొత్తం ప్రభుత్వానికి చేరడంతో ఉన్నతాధికారుల్లో చలనం కనిపిస్తోంది. స్థానికతపై శనివారం నాటికి కేంద్రం క్లారిటీ ఇచ్చే అవకాశం కనిపిస్తోందని ప్రభుత్వ వర్గాలంటున్నాయి. అటు ముఖ్యమంత్రి కూడా టెంపరరీ సెక్రటేరియట్ ను చూసి రావడం, అన్ని పనులు పూర్తి కాలేదని గ్రహించడంతో నిర్మాణ సంస్థలపై కూడా ఒత్తిడి పెరిగినట్లు తెలుస్తోంది.